నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమలలో దర్శనాల యొక్క పరిస్థితి గురించి, అలాగే ఈరోజు 300 రూపాయల దర్శనం టికెట్లను మరియు రూమ్స్ బుకింగ్ కోటాను విడుదల చేస్తున్నారండి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ఈరోజు తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగానే కొనసాగుతోందండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 63,665 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 18,630 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,44,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్ లేకుండా వెళ్లే దర్శనానికి ప్రస్తుతం 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. అలాగే టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే దర్శనానికి ఈరోజు 6 గంటల సమయం అనేది పడుతోంది. ప్రతిరోజు తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లు తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులు ఈ సమయానికి 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారండి. అలాగే సర్వదర్శనం టికెట్తో దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 2 గంటల సమయం అనేది పడుతోంది. శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్స్ ఉన్న వారికి దర్శనం అనేది 45 నిమిషాల లోపే పూర్తయిపోతుంది. అలాగే 2024 ఏప్రిల్ నెలకు సంబంధించిన 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను ఈరోజు అంటే జనవరి 24వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ వారి అఫీషియల్ ఆన్లైన్ యాప్లో విడుదల చేస్తున్నారు. అలాగే అదే ఏప్రిల్ నెలకు సంబంధించిన ఆన్లైన్ రూమ్స్ బుకింగ్ కోటాను ఈరోజు అంటే జనవరి 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారి ఆన్లైన్ యాప్లో విడుదల చేస్తున్నారండి. ఈ టికెట్ బుకింగ్ యాప్ యొక్క లింక్ అనేది కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ఒక భక్తుడు విష్ణు నివాసంలో సర్వదర్శనం టోకెన్లు కానీ దివ్య దర్శనం టోకెన్లను కానీ ఇస్తున్నారా అని అడిగారండి. దివ్య దర్శనం టోకెన్లను కేవలం శ్రీవారి మెట్టు కాలినడక మార్గం మధ్యలో మాత్రమే ఇస్తారండి. విష్ణు నివాసం కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. భక్తులు మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ దర్శనం టోకెన్లను పొందగలరు. అలాగే ఈ నెల 27వ తేదీన దర్శనం కావాలి ఎలా అని అడిగారండి. తిరుపతిలో అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్ మరియు విష్ణు నివాసం కాంప్లెక్స్లలో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి ఈ దర్శనం టోకెన్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే ఈ టోకెన్లు అన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. మళ్ళీ తిరిగి మరుసటి రోజు ఉదయం 4 గంటలకి ఈ టోకెన్లను కేటాయిస్తారండి. భక్తులు మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ దర్శనం టోకెన్లను పొంది శ్రీవారిని దర్శించుకోగలరు. ఇంకొకరు కారులో వస్తే దివ్య దర్శనం టోకెన్లు ఎక్కడ తీసుకోవాలి అని అడిగారండి. దివ్య దర్శనం టోకెన్లు అనేవి కేవలం నడక మార్గంలో నడిచి వెళ్లే వారికి మాత్రమే ఇస్తారు. వెహికల్స్లో వెళ్లేవారు ఇందాక నేను చెప్పిన చోట్ల తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. ఇంకొక భక్తుడు తిరుమల వెళ్ళి వచ్చాము కానీ రూమ్స్ 50 రూపాయలు అయితే 550 తీసుకున్నారు, మిగతా 500 మాకు ఇంకా రాలేదు అని అడిగారండి. మీరు రూమ్స్ చెక్అవుట్ అయి ఖాళీ చేసి వచ్చేసిన తేదీ నుంచి 15 రోజుల లోపు మిగతా మనీ అనేది మీ అకౌంట్కి రిటర్న్ వస్తుంది. అలాగే అష్టదళ పాదపద్మారాధన సేవకి 9 మరియు 11 వయస్సు ఉన్న పిల్లలను అలౌ చేస్తారా అని అడిగారండి. అవునండి, అలౌ చేస్తారు. 12 లోపు వయస్సు ఉన్న చిన్న పిల్లలను మీరు తిరుమలలో ఏ దర్శనానికి కానీ ఏ సేవకు వెళ్తున్నా కూడా టికెట్స్ లేకుండా వారిని డైరెక్ట్గా మీతో పాటు తీసుకొని వెళ్ళొచ్చు.
మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.